అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో పిసినారి రామయ్య తన భార్య, కొడుకుతో ఉండేవాడు. ఆయన చాలా పిసినారి. వాళ్ల ఇల్లు బయటకు చాలా అందంగా కనిపించినా లోపల దరిద్రం, పిసినారితనం తాండవించేవి. సంపాదించడమే వాళ్ల జీవిత ధ్యేయం. ఖర్చు పెట్టడమనేది చాలా నేరంగా భావించేవారు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి తన భార్య సుమతి రామయ్య దగ్గరకు వచ్చి ఇలా అంది. ఏవండి, ఈరోజు దీపం ఎక్కువసేపు వెలిగించడం వల్ల 2 చుక్కల నూనె ఎక్కువైందండి. దీపం వద్దు, ఏమీ వద్దు. మనకీ చంద్రుని వెళుతురే సరిపోతుంది. ప్రతి పైసా దాచుకోవాలి. నూనె దీపం ఎందుకు దండగా అని అన్నాడు. మరుసటి రోజు ఉదయమే సుమతి బజారుకు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళింది. అక్కడ, ఏం బాబూ, కూరగాయలు ధరలెలా ఉన్నాయి? కిలో టమాటాలెలా ఇస్తావ్? కిలో టమాటాలు 30 రూపాయలమ్మా. 30 రూపాయలే. 5 రూపాయలకి రావా? ఏంటమ్మా 30 రూపాయల టమాటాలు 5 రూపాయలకి గావాలా? ఎల్లెల్లమ్మా, మంచి భలే బేరం తగిలింది పొద్దున్నే అని కూరగాయలవాడు నసుక్కున్నాడు. సుమతి అక్కడివెక్కడివి పడేసిన పుచ్చిపోయిన కూరగాయలను ఏరుకొచ్చింది. వాటిని చూసి, అయ్య బాబోయ్, ఇన్ని కూరగాయలో అని మురిసిపోతూ ఇంటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన సుమతి భర్తతో, ఏమయ్యా, ఈరోజు టీ తాగుదామా? టీ పొడి ఉందేంటే? ఉంది, కాని నిన్న టీ వడగట్టగా మిగిలిన పొడండి. అవే మళ్ళీ మరిగిస్తే రంగొస్తుంది కదా. మంచి భలే సలహా ఇచ్చారండి అని ఇద్దరూ మురిసిపోతుండగా ఎదురింటి భారతమ్మ, వదినా, కొంచెం చక్కెర ఉందా అని అడుగుతూ వచ్చింది. అప్పుడు, అయ్యో, నేనే మీ ఇంటికి వద్దామనుకున్నా వదినా, ఎంతలో నువ్వే వచ్చావ్? ఇంట్లో సరుకులేమీ లేవు. భారతమ్మ మనసులో, నీ గురించి తెలిసికూడా మీ ఇంటికి చక్కెర కోసం వచ్చాను, చూడు, నన్ను తిట్టుకోవాలి అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు ఊర్లో పెద్ద పెళ్లి జరిగింది. రామయ్య, సుమతి ఆనందంతో ఈరోజు ఇంట్లో వంట, ఖర్చు లేదు అని ముందే నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్వీట్లు అన్నీ అక్కడే అనుకున్నారు. పెళ్లికి వెళ్లి వరుసలో కూర్చున్నారు. అరిటాకుపై అన్నీ వడ్డించారు. అన్నం, కూరలు, పప్పు, పులిహోర, పాయసం. రామయ్య దంపతులకు అవన్నీ చూసి ఆశ పెరిగింది. ఇంత భోజనం వృధా చేయడం ఎందుకు అని పాలిథిన్ కవర్లు బయటకు తీసి పులిహోర, కూరలు అందులో వెయ్యడం మొదలుపెట్టారు. పక్కన కూర్చిన వాళ్లు వీళ్లను చూసి తిట్టుకున్నారు. ఇదంతా పెళ్లి పెద్ద చూసి అందరి ముందు అవమానించి బయటకు పంపేశాడు. రామయ్య, సుమతి పరువు పోగొట్టుకుని బయటకు వచ్చేశారు. అప్పటినుండి పిసినారితనాన్ని వదిలి డబ్బు ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. ఈ మార్పును చూసి ఊళ్ళో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. నీతి: పిసినారితనం హద్దుదాటితే అవమానం, నష్టం తప్పదు. అనగనగా ఒక ఊరిలో లింగయ్య అనే పిసినారి ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు, కాని అతి పిసినారి. డబ్బు ఖర్చు పెట్టడమంటే అతడికి ప్రాణభయం. మంచి భోజనం తినడు, మంచి బట్టలు వేసుకోడు, ఎవరికీ సహాయం చెయ్యడు. ఒకరోజు లింగయ్య తన బంగారాన్ని ఒక సంచిలో పెట్టుకుని అడవిలో పాతిపెట్టాడు. ప్రతిరోజూ అక్కడికి వెళ్లి రవి చూసి మళ్లీ పాతిపెట్టేవాడు. ఇది ఒక దొంగ గమనించాడు. ఒక రాత్రి దొంగ బంగారాన్నంతా మొదటి రోజు లింగయ్య వచ్చి చూసేసరికి బంగారం కనిపించలేదు. గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసి ఒక జ్ఞాని అడిగాడు, నీ బంగారం పోయిందని ఎందుకంతగా బాధపడుతున్నావు? నువ్వు దానిని ఎప్పుడూ ఉపయోగించలేదు కదా? అప్పుడే లింగయ్యకు తన తప్పు అర్థమైంది. డబ్బు అనేది దాచిపెట్టడానికి కాదు, అవసరానికి మరియు మంచికి ఉపయోగించాల్సింది అని తెలుసుకున్నాడు. అప్పటినుంచి లింగయ్య పిసినారితనాన్ని వదిలి అవసరమైన వారికి సహాయం చేస్తూ సంతోషంగా జీవించాడు. నీతి: డబ్బు దాచిపెట్టడం కాదు, సద్వినియోగం చేయడమే నిజమైన సంపద.